ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 13 ఏళ్ల క్రితం సీఎం జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా స్థానం దక్కించుకుందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైసీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనను కొనసాగించడానికి సీఎం జగన్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారని అన్నారు. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే రికార్డు స్థాయిలో సీట్లు సాధించారన్నారు. ఆ తర్వాత 5 ఏళ్లకు అధికారం కూడా సాధించి ప్రజలకు గతంలో ఎవరూ చేయని విధంగా మంచి చేస్తున్నారని అన్నారు. మరోవైపు నారా లోకేష్ అజ్ఞానంతో మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, కనీస పరిజ్ఞానం ఉన్నవారు ఎవరూ అలా మాట్లాడరని అన్నారు. గౌరవనీయులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం కోసం, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రజల పక్షాన పోరాడుతూ దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మరి గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ కోసం పునరంకితం అవుతాం, ప్రజాసేవ కోసం పాటుపడతాం. ప్రజల క్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయమని సందర్భంగా తెలియజేస్తారు. మంచోన్ని పట్టుకుంటూ కదా నువ్వు స్వామి అని పట్టుకున్న తర్వాత తిక్కలవాడు ఏంది మాట్లాడతారు తెలియదు. నీకు సోదరులు అనే కలుస్తుందా, చౌదరులు అంటున్నాడు, చౌదరులు అంటున్నాడు ఆయన. సోదరులు అనే గుడ్రాలు అట్లా వాడిని పట్టుకొని మీరు ఆయన గురించి మాట్లాడారు. అతనికి అసలు తలకాయ ఉందా, ఏమన్నా కళ్ళు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత సంక్షేమం జరుగుతుందంటే మాట్లాడితే ప్రజలు బొమ్మనండి, ప్రజల దగ్గరికి ఉంచుతారు. జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సీఎం జగన్ పార్టీ స్థాపించి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో మందికి మేలు చేశామన్న సంతృప్తి మాకు ఉందని. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ కుటుంబ శ్రేణులు అందరము కూడా చాలా ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 13 సంవత్సరాల క్రితము సోనియా గాంధీని ఎదిరించి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఆనాడు పేదల కోసం జగనన్న జెండా బట్టి సపరేట్ పార్టీ స్థాపించిన తర్వాత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదల గొంతుకై పేదల పక్షాన నిలబడినటువంటి మన జగనన్న 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవాని ఇంటిలో కుటుంబ సభ్యునిగా ఉంటూ ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే ఒక పంచాయతీ పరిధిలో సచివాలయము, ఆర్బీకే హెల్త్ సెంటర్ పెట్టడం అభివృద్ధి కాదా? అక్కడ నిధులు వెచ్చించి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఆ పంచాయతీకి స్థిరాస్తిని సమకూర్చారు. అక్కడ రోడ్లు వేయిస్తున్నారు, నీటి వసతి కల్పిస్తున్నారు, అలాగే లైట్ల వసతి కూడా కల్పిస్తున్నారు. మరొక వైపు కూడా జగనన్న కాలనీలు కాదు, ఊర్లను ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించి వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరుస్తూ ఈరోజు అక్కడ అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నారు. 2024 ఎలక్షన్స్లో కూడా మరొకసారి కూడా జగనన్ననే గెలుస్తారు. 175 అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరోవైపు జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య మాట్లాడుతూ ఇన్ని రోజులు వైసీపీని భుజాన వేసుకుని నడిపిస్తున్న కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. 2024లో మరోసారి జగన్ ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తయి 14వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా పార్టీ అధ్యక్షులు, పార్టీ వ్యవస్థాపకులు,
గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కేవలం ఈరోజు 151 అసెంబ్లీ సీట్లతో 22 మంది ఎంపీలతో ఈరోజు అధికారం చేపట్టామంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆయన రెక్కల కష్టంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం.